వినాయక నిమజ్జనం సమయంలో యువత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలో పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. మంత్రి ఖమ్మం నగరపాలక సంస్థ పరిధి గొల్లగూడెం రోడ్లోనే సత్యసాయి నగర్, శ్రీనివాస్ నగర్, ముస్తఫానగర్, విద్యానగర్, టీడీపీ కార్యాలయం రోడ్, వీడీఓఎస్ కాలనీ, ఎఫ్సిఐ గౌదన్, ఖమ్మం రూరల్లోని పెద్దతండ, శ్రీరామ్ నగర్ కాలనీ 2లోని గణేష్ మండపాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు నవరాత్రులుగా వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించారని, ఆ వినాయకుడు ప్రజలు ఆంక్షలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మిక్కిలినేని మంజుల, నరేందర్, రాపర్తి శరత్, దొడ్డ నగేష్, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, కుప్పుల చంద్ర శేఖర్, షేక్ మియాభాయ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డలందరికీ నమస్కారమే. తోబుట్టువులందరికీ నమస్కారమే. ఎట్లున్నా హాయ్ తల్లి. వినాయక చవితి సందర్భంగా తెలుగు మాట్లాడే యావత్ దేశంలో ఉండే భక్తులందరికీ మనస్ఫూర్తిగా వినాయకుడు మీ కుటుంబానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి జరిగే విధంగా దీవెనలు ఉండాలని, నవరాత్రులు ఏదైతే పవిత్రంగా విఘ్నేశ్వరుని పూజిస్తూ మీ మనసుల్లో కోరికలతో పాటు ప్రజలందరూ చల్లగా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరికలు ఆ విఘ్నేశ్వరుడు మన్నిస్తాడని, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈనాడు ఈ పేదోడు ప్రభుత్వంలో అన్ని రకాలుగా మంచి జరిగే విధంగా తొలి పండగైన ఈ వినాయక చవితి విఘ్నేశ్వరుడు తప్పకుండా ఆశీస్సులు, దీవెనలు, అనురాగాలు మనస్ఫూర్తిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ